మంచిర్యాల జిల్లా సోమగూడెం నేషనల్ హైవే ప్రక్కన శ్రీ 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 సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా సోమగూడెం కే తండాలో బెల్లంపల్లి ఆర్డీఓ పోరికే హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల లంబాడ జేఏసీ అధ్యక్షులు సభావత్ శంకర్, మాజీ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు సాపాటి శంకర్, తండా నాయకులు భక్తి శ్రద్ధలతో సేవాలాల్ జెండా ఎగురవేసి భోగు బండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజు జీవిత చరిత్ర, మహారాజు బోధించిన సన్మార్గంలో యువత అందరూ చదువుకొని ముందుకు వెళ్లాలని, మద్యం మత్తుకు దూరంగా ఉండాలని కోరారు. అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టి సేవాలాల్ మహారాజు భజన కార్యక్రమం నిర్వహించి హితబోధన చేశారు. ఈ కార్యక్రమంలో అజ్మీర శ్రీనివాస్, సాపాటి చందు, అజ్మీర తారు, బానోత్ పరశురాం, బోడ బలరాం, మొగిలి సురేష్, సదానందన్ తిరుపతి, అజ్మీరి భీమయ్య, స్వప్నబాయ్, సుజాతబాయ్, సునీతాబాయ్ తదితరులు పాల్గొన్నారు. సద్గురు శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా మరి సోమగూడెం కే మరియు సోమగూడెం లంబడతండకి మరి రెండు లంబడతండలు కూడా మరి ఇక్కడ సోమగూడెం కేలో మరి సోమగూడెం లంబడతండ కేలో భోగబండార్ నిర్వహించి, అదేవిధంగా సోమగూడెం ఎక్స్ రోడ్ హైవే పక్కన ఉన్న ఏదైతే సేవాలాల్ మహారాజ్ జెండా కార్యక్రమంలో మరి ప్రత్యేకంగా మరి ఆర్డీఓ గారు, మంచిర్యాల వెల్లపల్లి ఆర్డీఓ గారు రావడం జరిగింది. అదేవిధంగా మరి సేవాలాల్ మహారాజ్ ఏదైతే మరి గుత్తిబలలో జన్మవించి మరి అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ 3556 ఆవులతో మరి పాదయాత్ర నిర్వహించి అక్కడి నుంచి ఏదైతే తిరుపతి నుంచి మరి వస్తు బాసర నుంచి మరి ధరంపూరి, ఏదైతే హైదరాబాద్ మరి హైదరాబాద్ ఉందో బంజారా హిల్స్లో, మరి అదేవిధంగా బంజారా హిల్స్లో కాకుండా గోల్కొండ కోటలో ఏదైతే 7వ బంజారా దర్వాజ ఉందో ఆ బంజారా దర్వాజ నుంచి ఏదైతే మహారాజ్ గంజ్లో మరి నివసించి అక్కడి నుంచి వచ్చిన ఆయన చరిత్ర ఏదైతే మరి కలకత్తా కానీ బాంబాయి, ఏదైతే మహారాష్ట్ర నుంచి మళ్ళీ పౌరాదేవుల్లో మరి స్వామివారు సమాధి కావడం జరిగింది. అదేవిధంగా ఆయన జన్మదినం సందర్భంగా భారతదేశంలో ఏదైతే పౌరాదేవి, ఏదైతే కాశీ అంటారో, గోరుడు కాశీ అంటే బంజారా కాశీ అంటారో, మరి బంజారా కాశీకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 9,12 కోట్ల రూపాయలు మరి నిర్మించి పౌరాదేవిని మరి అయోధ్య స్థాయిలో మరి ముందుకు తీసుకోకపోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే మా బంజారా నాయకుల ఆధ్వర్యంలో ఏదైతే బంజారా భవన్ కావచ్చు, అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు ఏదైతే సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో ముందుకెళ్లి ఏదైతే ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత మరి గ్రామంలో ఈ అభివృద్ధి జరగడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ప్రతి సంవత్సరం జిల్లాలో మంచిర్యాల జిల్లాలో నిర్వహించే జయంతి కార్యక్రమం మరి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరి ఏదైతే కాన్స్టిట్యూన్సీ వైజ్గా బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, మరి మంచిర్యాల కావచ్చు 3 కాన్స్టిట్యూన్సీలో ఈరోజు రంగరంగ వైభవంగా మరి సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో మా మహిళా బాయిలందరూ మరియు సోదరులందరూ కూడా పెద్ద మొత్తంలో వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు అందరికీ జై సేవాలాల్, జై సేవాలాల్.